ఒక్కొక్కరిగా రెస్పాండ్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఓవరాల్గా రెండు పక్షాల నుంచి కూడా. ఇక అంబటి రాంబాబుపై మంత్రి పార్థసారథి కూడా రియాక్ట్ అయ్యారు. అలాగే టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు పేరెంట్స్ని ఉద్దేశించి అంబటి మాట్లాడారని, అలాగే చంద్రబాబును ఉద్దేశించి అసభ్య పదజాలం ప్రయోగించారని, ఇలా చేస్తారా, సభ్య సమాజం సిగ్గుపడేలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి ప్రశ్నిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. అంబటి మాటలు అతడి సంస్కారం ఏ పార్టీదో చెబుతుంది అని చెప్పేసి మంత్రి పార్థసారథి కూడా రియాక్ట్ అయ్యారు. ఏపీలో రెడ్ బుక్ నడుస్తుందని, ఆటవిక రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇంకా అంబటి నివాసం బయట సిచ్యువేషన్ టెన్స్గానే ఉంది. కార్యకర్తలు ఎవరు అక్కడి నుంచి వెళ్ళలేదు. అంబటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పి అక్కడ భీష్మించుకొని కూర్చున్నారు. పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు చీపుర్లు చేతబట్టొచ్చారు, చెప్పులు చేతబట్టారు. అంబటి ఫ్లెక్సీల్ని చెప్పులతో కొడుతున్నారు, చీపుర్లతో కొట్టారు. అనేక చోట్ల అంబటి దిష్టి బొమ్మల్ని తగులబెడుతున్నారు. అంబటి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటున్నారు. ఈ మొత్తం వివాదానికి కారణమైన ఇష్యూని మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఈరోజు మార్నింగ్ అంబటి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసి గోరంట్లలో నిన్న టీడీపీ కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీ దగ్గరికి ఈరోజు లోపు తీయకపోతే వస్తాను అని చెప్పారు. సో ఆ టెంపుల్లో పూజలు అయిన తర్వాత ఆ ఫ్లెక్సీ దగ్గరికి ఆయన బయలుదేరారు. అదే టైంలో కార్యకర్తలు కూడా చూసుకుందామంటూ అక్కడే వేచి ఉన్నారు. విషయం తెలిసిన పోలీసులు అంబటి ఆ ఫ్లెక్సీ దగ్గరకు రాకుండా ముందుగానే అడ్డుకొని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో అంబటి డిబేట్ చేసి కారు దిగే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అంబటిని కారు దిగనీయకుండా అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంలోనే అంబటి అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే అంబటి ఇంటిని ముట్టడించారు. అంబటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు. అంబటి ఇంటి బయట వాతావరణం చూడొచ్చు. ఇంటి బయట ఒక కారు ఉంది, దాన్ని ధ్వంసం చేశారు. అలాగే రోడ్డు మీద పక్కన మరో 2 అంబటి కార్లను ధ్వంసం చేశారు. లోపల ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ఇంటికి ఉన్న అద్దాలను బద్దలగొట్టారు. అంబటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు. ఈ తంతంతా జరుగుతుంటే మరోవైపు దివ్యాంగులు సైతము బైకుల మీద అంబటి నివాసానికి చేరుకొని అంబటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే రోడ్ల మీద అంబటి దిష్టి బొమ్మలను కాలుస్తూ, అంబటి ఫ్లెక్సీలను ఆ దిష్టి బొమ్మలను కాలుస్తుంటే వాటిల్లో వేస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. ప్రస్తుతం అంబటి ఇంకా ఆయన నివాసంలోనే ఉన్నారు. ఆయన బయటకు రావట్లేదు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కార్యకర్తలని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.